ఇవన్నీ కూడా బెండకాయ తోటలండి. ఈ చూసేదంతా కూడా బెండకాయ తోటలే, చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవేమో కనకాంబరం మొక్కలు, మరీ దగ్గరికి వెళ్ళొద్దు. అవి అట్టి చెట్లండి. కాకరకాయ కూడా ఉంది, చూపిస్తాను. కాకరకాయలు ఇదంతా తలనీలాలు ఇస్తారండి. ఇదంతా ఈ మధ్యన ఇక్కడేనండి గోదావరి దేవి, చూసారు కదా, గోదావరి తల్లి ఇక్కడైతే ఉంది. ఇదేమో విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అండి. అంతేకాదు ఇందాక చూపించాం కదా బెండకాయ తోటలు అండ్ కనకాంబరం తోటలు. చాలామంది ఆ తోటల దగ్గరికి వెళ్ళినప్పుడు మొక్కలు ఇరిపేసి పట్టుకుని వెళ్ళిపోతున్నారంట. కానీ అది చాలా రాంగ్ అండి. వాళ్ళని మేము వీడియో అడిగినప్పుడు ఒక్క మాట చెప్పారు, అసలు తీసుకోవడానికి వీల్లేదన్నారు. అదేంటండి, మేము వీడియో తీసుకుంటే ఏమవుద్ది, వీడియోనే కదా అంటే ఆ తాతగారు ఏమన్నారంటే, లేదమ్మా, అంతకుముందు చాలామంది వచ్చినప్పుడు కనకాంబరం తోటలు ఉన్నాయి కదా, వాటిని ఇరుసుకుని పట్టుకెళ్ళిపోయారు. అసలు అవి పోనీ ఏమన్నా ఎక్కువగా పుయ్యవు కదా, ఇంకా వేసుకున్న వాళ్ళు వేస్ట్ అయిపోతాయి, సో అలా చేశారమ్మా అని అన్నారు. అయ్యో, అదేంటండి అలా ఎందుకు చేశారో అని మాకు బాధేసింది. ఇంకా ఇవి వచ్చి చాలా రకాల పువ్వులు అయితే ఉన్నాయండి, చామంతి పువ్వులు. కొన్ని రకాలేమో అంటే కుండీ మంచిగా ఉన్నదేమో 80 రూపాయలు, కుండీ గట చిన్నగా ఉన్నాయేమో 50 రూపాయలు అలా పడింది చామంతి మొక్కలు. నేను వెంకటేశ్వర స్వామి నామంతో ఉన్న చామంతి మొక్క ఫస్ట్ టైం చూశానండి. నిజంగా అది ఎంత బాగుందంటే అప్పటికప్పుడు ఎంత కాస్ట్ అయినా సరే తీసేసుకుందామని రెడీ అయిపోయాము. అయితే అదేమైందంటే మేము అడిగేటప్పటికి వాళ్ళు ఎవరో తీసేసుకున్నారంటండి. అయ్యో అని బాధపడిపోయాము ఊరికేని. అది చాలా బాగుందండి. అసలు మాకు దొరుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఆ రోజు నేను. ఇక్కడ గులాబీ పూలు మొత్తం వళ్ళిపోయినాయి, చూసారు కదా. ఇంకా వీటికి వేస్ట్ అని నాకు అనిపించింది. ఇవి తీసుకున్నా మనకేమంతగా పువ్వులు అయితే రావండి, అంతేని ఇంక ఇవి తీసుకోలేదు. ఇదిగోండి వెంకటేశ్వర స్వామివారి నామం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే ఉందండి. చాలా చాలా అనిపించింది. దీని కాస్ట్ వచ్చి 150 రూపీస్ చెప్పారు. అయినా సరే తీసుకుందాం అనుకున్నాం, బేరం అడగకుండా తీసుకుందాం అనుకున్నాం అసలు. కానీ వాళ్ళైతే అంతకుముందే కొనేసారంట. ఇంక ఇక్కడికి వచ్చామండి. ఇది చూసారు కదా, ఇలాంటి చోట్లే ఎక్కువ మనకు కావాల్సిన అన్ని చిన్ని రకాల ప్రొడక్ట్స్ అయితే తీసుకోవచ్చండి. కాకపోతే మనం ఏదైనా షాప్కి వెళ్ళినా మనం అక్కడ బేరం ఆడడానికి కూడా కొంచెం ఇబ్బంది పడతాం. ఇలాంటి చోట్ల అయితే మనం బేరం గట్ట ఆడడానికి ఈజీ అవుతుంది. సో అంతేకాదు మనకి నచ్చినవి కొనుక్కోవచ్చు. సో ఆ విధంగానే చాలా రకాల ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. పైగా మనకి ఏంటంటే ఒక డీమార్ట్కి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా మనం బార్గెనింగ్ చేయడానికి ఉండదు కదా, అంటే బేరాలు ఆడడానికి ఉండదు. సో ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు మనకు నచ్చినవి కొనుక్కోవాలి. అక్కడ నెమలికన్ను ఉంది కదా, ఈసారి వెళ్ళినప్పుడు నెమలికన్ను ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే కృష్ణుడి దగ్గర ఉండే నెమలికన్ను మా చుట్టాల అమ్మాయికి ఇచ్చేసాను, అందుకని ఇంకోటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఇవి చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా చాలా బాగున్నాయి. ఇంకా నాకు నచ్చినాయి ఈ 2 బొమ్మలు, చాలా అందంగా అనిపించినాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.